అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రంజిత్. మనం ఈ వీడియోలో అయితే గోవా గురించి కంప్లీట్ టూర్ ప్యాకేజ్, అదేవిధంగా గోవా విజిటింగ్ ప్లేసెస్, మనం గోవాలో వెళ్తే ఎక్కడికి ఉండాలి అనే విషయాలన్నిటి గురించి ప్రత్యేకంగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోవా ఫేమస్ బీచ్లకే కాదు, పబ్లకు క్లబ్లకు చాలా ఫేమస్. మన దేశంలో క్యాసినో ఇల్లీగల్, బట్ మన గోవాలో మాత్రం లీగల్. మసాజ్ సెంటర్లు, స్పాలకు పెట్టింది పేరు ఈ గోవా. మన ఊర్లో ప్రతి గల్లీకి ఒక కిరాణా షాపులు ఉండడం ఎంత కామనో, మన గోవాలో ప్రతి గల్లీకి 2-3 వైన్ షాపులు ఉండడం అంతే కామను. ఇక్కడ సీజన్లో బీచ్లన్నీ తెల్లలతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఫేమస్ వాటర్ ఫాల్స్, ఘాట్ రోడ్స్, హిల్ స్టేషన్స్, ఓల్డ్ చర్చెస్ అండ్ టెంపుల్స్ తో కలిపి గోవా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే అనేక మంది పర్యాటకులు గోవాలో ప్రతి సంవత్సరం దర్శించాలని అయితే అనుకుంటా ఉంటారు. అందుకనే ఈ స్టేట్ ను ద గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ గోవా అని పిలుస్తూ ఉంటారు. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమైతే గోవాకి అయితే తక్కువ బడ్జెట్ లో హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి కలిసి అయితే వెళ్ళైతే మనం రావచ్చు. అది చాలా తక్కువ బడ్జెట్ లో. గోవాకు కొంతమందికి అనేక అపోహలు ఉంటాయి, అవన్నీ కేవలం అపోహలు మాత్రమే, అందులో ఎలాంటి నిజమైతే లేదు. ప్రతి చోట మంచి చెడు అనేది రెండు ఉంటాయి. మన గోవా కూడా మన ఇండియాలో ఒక భాగం కాబట్టి గోవాకి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అదేవిధంగా నేనైతే లాస్ట్ 2 times అయితే నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే నేను మా వైఫ్ తోటి అయితే వెళ్ళడం జరిగింది. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫ్యామిలీ తోటి అయితే వెళ్ళొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ తోటి అయితే వెళ్ళొచ్చు. గోవా విషయానికి వస్తే గోవాను 2 భాగాలు విభజించారు. ఒకటే నార్త్ గోవా, ఒకటేమో సౌత్ గోవా. ఇందులో ముఖ్యంగా మన నార్త్ గోవా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే నార్త్ గోవాలో డ్రగ్స్, ఆల్కహాల్, పబ్బులు, క్లబ్బులు, మసాజ్ సెంటర్లు, స్పాలు, ఇట్లా అన్ని ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని నార్త్ గోవాలో జరుగుతాయి. ఎందుకంటే నార్త్ గోవాలో డ్రగ్స్ కూడా చాలా ఎక్కువ. నార్త్ గోవాలో అయితే చాలా ఫేమస్ బీచ్లు అయితే ఉన్నాయి. అది బాగా బీచ్, కాలంగూట్ బీచ్, సింగేరియం బీచ్, ఆరంబోల్ బీచ్, మోర్జిన్ బీచ్. ఇందులో బాగా బీచ్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే బాగా బీచ్ దగ్గర టీటోస్ లైన్ ఫేమస్ లైన్ అయితే ఉంది. ఇది ఇండియాలోనే ఫేమస్ లైన్. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ క్లబ్లు ఈ టీటోస్ లైన్ ఉంటాయి. మీకు గూగుల్ సెర్చ్ చేయండి టీటోస్ లైన్ గురించి ప్రత్యేకతలు. అదే విధంగా బాగా బీచ్, కాలంగూట్ బీచ్ రెండు ఒకటే బీచ్. దాదాపు ఇది 6 కిలోమీటర్ల పొడుగైతే ఉంటుంది. గోవాలో రెండవ అతిపెద్ద పొడవైన బీచ్ అంటే ఈ కాలంగూట్ బీచ్, బాగా బీచ్ రెండింటి కలిపి ఒకటే బీచ్ అంటారు. అది కాలంగూట్ బీచ్ అంటే ఆ పంచాయతీ ఏరియా ఉంది కదా, అదేమో కాలంగూట్ బీచ్. బాగా అనేది స్ట్రీట్ నేమ్. సో ఒకటే బీచ్ అయితే మనం కన్సిడర్ చేయాలి. నార్త్ గోవాకి వెళ్ళాలనుకుంటే ఈ కాలంగూట్ బీచ్ కానీ, బాగా బీచ్ కానీ చాలా బెస్ట్ ప్లేస్. మన తెలుగు వాళ్ళు అయితే వెళ్ళే బీచ్ బాగా బీచ్. చాలా మన తెలుగు వాళ్ళ వీడియోస్ చూసినట్టయితే బాగా బీచే ఫస్ట్ కనబడతా ఉంటది. మీరు కాలంగూట్ బీచ్ దగ్గర ఉన్నట్టయితే పైన ఉన్న నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి అయితే ట్రై చేయండి. మీకు అక్కడ రూమ్ అయితే దొరుకుతుంది. ఒకవేళ రూమ్ దొరకకపోయినా పక్కన దగ్గరలో ఏదో ఒక రూమ్ అయితే పక్కా దొరుకుతుంది. రూమ్ ప్రైస్ వచ్చేసి 700 నుంచి 1000 రూపీస్ మధ్య నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. దాదాపు 2 నుండి 4 అయితే ఒక రూమ్ లో అయితే ఉండొచ్చు. అది ఆ రూమ్ సైజుని బట్టి, అక్కడ ఉన్న ఓనర్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకొని
మీరైతే ఉండొచ్చు రూమ్ లో. ఇక మనం ఒక పక్కనే బైక్స్ అయితే రెంట్ చాలా దొరుకుతూ ఉంటాయి. సో మనం ఆ బైక్ రెంట్ తీసుకొని ఇంకా నార్త్ గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే కాలంగొండ బీచ్, బాగా బీచ్ అనేది నార్త్ గోవా కిందకి వస్తుంది కాబట్టి మనం నార్త్ గోవా అక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక సౌత్ గోవాకి వస్తే మాత్రం సౌత్ గోవాలో కోల్వా బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్. కోల్వా బీచ్ అనేది దాదాపు 16 కిలోమీటర్ల పొడవు అయితే ఈ కోల్వా బీచ్ అయితే ఉంటుంది. ఇది దేశంలో 2వ అతి పొడవైన బీచ్. ఫ్యామిలీతో వెళ్తే కనుక ఈ కోల్వా బీచ్ అనేది చాలా బెస్ట్ బీచ్. ఇది మన మడ్గౌర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అయితే ఉంటది. ఒకవేళ మీరు ట్రైన్ లో వస్తే కనుక మనం మడ్గౌర్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి మనం కోల్వా బీచ్ కి అయితే రావచ్చు. షేర్ ఆటోలో ఒక 100-200 రూపాయలు అయితే తీసుకుంటారు వాళ్ళకు. మనం బడ్జెట్ టూర్ ప్లాన్ వచ్చి మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ట్రైన్ రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ట్రైన్కి వస్తే స్లీపర్ క్లాస్ వచ్చేసి దాదాపు 500 రూపీస్ అయితే టికెట్ పడుతుంది. 500-550 రూపీస్ అనుకుంటా ఉంటుంది. థర్డ్ డేస్ అయితే 1300-1200 అట్లా ఉంటుంది. సెకండ్ డేస్ అయితే 1800 అట్లా మనకు టికెట్ ప్రైస్ అయితే పడుతూ ఉంటుంది. ఒకవేళ బస్కి వస్తే కనుక 900 నుంచి వెళ్ళి 4000 రూపీస్ మధ్యలో టికెట్ ప్రైస్ అయితే పడుతుంది బస్కి. మనకు అది మీరు ఇష్టం. ఇక బస్కి రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే ట్రైన్కి రావాలన్నా రావచ్చు. ట్రైన్కి వస్తే మాత్రం డబ్బులు అయితే మీకు సేవ్ అవుతాయి, కానీ జర్నీ మాత్రం చాలా టైం తీసుకుంటుంది. బస్ అయితే ఒక నైట్లోనే మనం నైట్ ఎక్కితే డేలో మార్నింగ్ 7 వరకు అయితే మనం గోవాలో దిగొచ్చు. అదే ట్రైన్ అనుకో దాదాపు ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో ట్రైన్కి వస్తే మాత్రం మడ్గౌర్ రైల్వే స్టేషన్లో దిగి కోల్వా బీచ్కి రావచ్చు. లేదంటే మేము వాస్కోడిగామా అంటే లాస్ట్ పాయింట్ ట్రైన్లో వస్తే వాస్కోడిగామా దగ్గర దిగి మనం నార్త్ గోవాకైనా వెళ్ళొచ్చు, సౌత్ గోవాకైనా వెళ్ళొచ్చు. అది మనం బైక్స్ రెంట్ తీసుకోండి. లేదంటే షేర్ ఆటో ఎక్కినా, లేకపోతే కార్స్ ట్యాక్సీలు ఉంటాయి కదా. ఒకవేళ వాస్కోడిగామాలో దిగి మనం ట్యాక్సీలు ఎక్కితే కనుక మినిమం ఎక్కడికి పోవాలన్నా మినిమం 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. బాగా బీచ్కి వెళ్ళాలన్నా, లేకపోతే కోల్వా బీచ్కి వెళ్ళాలన్నా. బాగా బీచ్ అయితే 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కోల్వా బీచ్ అయితే 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మనం ట్రైన్కి వస్తే మాత్రం మడ్గౌర్ రైల్వే స్టేషన్లో దిగి మనం కోల్వా బీచ్కి అయితే వెళ్ళొచ్చు. లేదు మనం బస్కి వస్తే పంజాం బస్ స్టాండ్లో దిగి పంజాం నుండి మన నార్త్ కైనా వెళ్ళచ్చు, లేకపోతే సౌత్ కైనా వెళ్ళచ్చు. ఇది ట్రావెలింగ్ విషయం. అదేవిధంగా మనం రిటర్న్ జర్నీ మాత్రం ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్ళాలి. ఎందుకంటే రిటర్న్ జర్నీలో మనం బాటిల్స్ అంటే మందు బాటిల్స్ క్యారీ చేస్తాం కాబట్టి ట్రైన్ వెళ్తే చెకింగ్ అయితే ఉండదు. అదే బస్సులో అయితే మాత్రం చెకింగ్ ఉంటుంది. వాళ్ళు బాటిల్స్ అయితే ఎక్స్ట్రా బాటిల్స్ అయితే తీసేసుకుంటారు. దాదాపు 3-4 బాటిల్ అయితే ఒక వ్యక్తికి క్యారీ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే మాత్రం వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు బాటిల్స్. ఎప్పుడైనా గుర్తుంచుకొని టూర్కి వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే కనుక గోల్డ్ చైన్ లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే గోల్డ్ చైన్ పెట్టుకుంటే మాత్రం మధ్యలో జర్నీలు కావచ్చు, లేకపోతే అక్కడ పోయిన తర్వాత కావచ్చు దొంగలు ఉంటారు కాబట్టి గోల్డ్ అని ఉంటే ఇంటికి పెట్టేసుకొని ట్రావెలింగ్ చేస్తే బెటర్. అదేవిధంగా బీచ్లో ఎవరైతే స్విమ్మింగ్ చేయాలనుకుంటారో జాగ్రత్తగా పర్సులు కానీ ఫోన్లు కానీ ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి అక్కడ పక్కన పెట్టి నేనైతే స్విమ్మింగ్ చేయండి. లేకపోతే మాత్రం చోరీలు అంటే దొంగతనాలు అయితే బాగా జరుగుతున్నాయి బీచ్ దగ్గర. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. వీళ్ళంత వరకు పర్సు కానీ ఫోన్లు కానీ రూమ్ లో తాళం వేసి వచ్చి స్విమ్మింగ్ చేస్తే బెటర్ నా దృష్టిలో. గోవాలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మనం బైక్ రెంట్ తీసుకొని గోవా మొత్తం చుట్టి రావచ్చు. దాదాపు బైక్ ప్రైస్ 300 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఒక బైక్ మీద ఇద్దరు మాత్రం ప్రయాణం చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ మాత్రం పక్కా పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం అడుగడుగునా పోలీసు అయితే ఉంటారు. వాళ్ళు ఘోరంగా ఫైన్లు అయితే వేస్తూ ఉంటారు. ఇంకా మనం తాగి మాత్రం డ్రైవింగ్ చేస్తే మాత్రం ఇంకా అంతే సంగతులు. మినిమం 10,000 నుంచి అయితే ఫైన్లు అయితే ఉంటాయి. ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకా బండి పట్టుకొని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. ఆ రేంజ్ లో అయితే పనిష్మెంట్ అయితే ఉంటుంది గోవాలో. సో మనం ఎక్కడికి పోయినా సరే మనం ఎవరిని టీచింగ్ అయితే చేయొద్దు. గోవా అందుకనే సేవ్ ఉంటుంది. మనం ఎవరితో బయట ఆర్గ్యూ అయితే అసలు చేయొద్దు. మనం వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రావాలి. వచ్చిన తర్వాత రూమ్ లో ఎంత ఎంజాయ్ చేసినా అది మీ ఇష్టం. ఇకపోతే ఫుడ్కు సంబంధించిన విషయాలు చెప్పాలంటే గోవాలో ఒకప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా మెరుగుంది ఫుడ్. ఒకప్పుడు నేను 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా రేట్ ఎక్కువ ఉండే. ఇప్పుడు మాత్రం అందుబాటు ధరలో ఉన్నాయి. దాదాపు మొన్న నేను 100 రూపాయల బిర్యానీ కూడా తిన్నాను గోవాలో. ఆ వీడియో కూడా మీరైతే చూడండి. గోవాలో నాకు తెలిసి 100 రూపాయల బిర్యానీ దొరకడం నేను అదే ఫస్ట్ టైము. ఇక మీరు గోవా టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ లో వెళ్ళాలంటే మాత్రం మీరు బైక్ మీద వెళ్ళొచ్చు. గూగుల్ లొకేషన్ ఆన్ చేసుకొని, లేకపోతే టూరిస్ట్ బస్సులు ఉంటాయి అక్కడ. ఆ టూరిస్ట్ బస్సులలో మీరు ఎక్కి ట్రావెల్ అయితే చేయొచ్చు. మీరు ఒక వ్యక్తికి అయితే 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నేనైతే ఫీల్ గోవా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోటి
నేను గోవా టూరిస్ట్ ప్లేస్ అయితే వెళ్ళి చూశాను. నేను ఫీల్ గోవా టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళ గైడ్ వాళ్ళతోటి 2 వీడియోలు అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒక వీడియో అయితే కంప్లీట్ గోవాకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకో ఏమో ఒక ఇంటర్వ్యూ అయితే చేశాను. ఈ 2 వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు గోవా గురించి తెలుస్తుంది. అందులో గోవాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే మనకు అగోడా ఫోర్ట్ నెంబర్ 1. అగోడా ఫోర్ట్ కి చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. ఆ తర్వాత బాగా బీచ్ అంటే ఎవరైనా కామన్గా వెళ్తారు, బట్ బాగా బీచ్ కి అయితే వీళ్ళు కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా బాగా బీచ్ దగ్గర మనకైతే స్నో పార్క్ ఉంటుంది, అది కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. మీరు కూడా బాగా బీచ్ దగ్గరలో ఉంటే కనుక మీరు స్నో పార్క్ అయితే తప్పకుండా వెళ్ళండి. అదేవిధంగా మన మండోవి రివర్ దగ్గర క్రూజ్ షిప్ టూర్ కి అయితే వెళ్ళండి. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం టైంలో అయితే సన్సెట్ అయితే అద్భుతంగా ఉంటది. పక్కన అటల్ సేతు బ్రిడ్జ్, ఇటేమో అరేబియా సముద్రం, సన్సెట్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ టూర్ కి అయితే. అదేవిధంగా బ్యాక్వర్డ్ స్ట్రిప్ కూడా వెళ్ళండి మోర్జిమ్ రివర్ దగ్గర. అదేవిధంగా హర్రర్ హౌస్ వెళ్ళండి. హర్రర్ హౌస్ 3D హర్రర్ హౌస్, 12D థియేటర్, అక్వేరియం, ఈ 3 కలిపి ఒకటే ప్యాకేజ్. బట్ మీరు అక్వేరియం స్కిప్ చేసి హర్రర్ హౌస్, 12D థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. హర్రర్ హౌస్, 12D థియేటర్ అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు నా వీడియో నా ఛానల్లో కూడా చూడండి, హర్రర్ హౌస్ ఎంత గమ్మత్తుగా ఉన్నదో. అదేవిధంగా స్పైస్ గార్డెన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది గోవాలో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరైతే చూడొచ్చు ఎంత బాగుందో. గ్రీన్ అంటే గ్రీన్ ఉంటుంది, మినీ కేరళ లాగా ఉంది. మీరు ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బసిలికా ఆఫ్ బామ్ జీసస్ క్రైస్ట్ అని ఒక 400 years ఓల్డ్ మనకు ఓల్డ్ చర్చ్ అయితే ఉంది. అది కూడా మీరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా గ్రీన్ ఉంటుంది, చాలా పెద్ద చర్చ్. తప్పకుండా ఇదైతే విజిట్ చేయండి. అదేవిధంగా 2 ఫేమస్ టెంపుల్స్ కి అయితే నన్ను మా ఫీల్గో టూర్స్ వాళ్ళు అయితే తీసుకెళ్ళడం జరిగింది. మీరు మన ఛానల్లో అయితే చూడండి. మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తే మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. మీరు బైక్ తీసుకుంటే మీరు లొకేషన్ ఆన్ చేసి అయితే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇకపోతే మనం సౌత్ గోవాకి వెళ్తే కనుక కంప్లీట్ గా సౌత్ గోవాకి వెళ్తే మొత్తం అడ్వెంచరస్ గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కొండలు, లోయలు, అడవులు లాగా ఉంటది. మొత్తం దట్టమైన అడవుల మధ్య, లోయల మధ్య జర్నీ అయితే ఘాట్ రోడ్స్ తోటి అయితే అద్భుతంగా ఉంటది. ఇందులో సౌత్ గోవా నెంబర్ 1 అట్రాక్షన్ ప్లేస్ అని అంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే మన ఇండియాలో ఎక్కువ మంది టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేసే వాటర్ ఫాల్ ఏందని ఉంటే నెంబర్ 1 నాకు తెలిసి దూద్సాగర్ వాటర్ ఫాల్స్. చాలా మంది పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తారు. అదేవిధంగా సెలిలియం డ్యామ్ అయితే ఉంది, అద్భుతంగా ఉంటుంది. అది కూడా లొకేషన్ నేను లాస్ట్ టైం అయితే మిస్ అయ్యాను, బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ట్రై చేస్తా. తర్వాత పలోలం బీచ్ ఉంటుంది, తర్వాత కోలా బీచ్ ఉంటుంది. కోలా బీచ్ దగ్గర కయాకింగ్ అయితే సూపర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ నేను వెళ్ళినప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం కారణంగా మమ్మల్ని అయితే అలో చేయలేదు. నేను వెళ్ళిన టైంకి అయితే గోవా అనేది 70% క్లోజ్ అవుతుంది. గోవా అనేది సీజన్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఇప్పుడు ఓపెన్ అయితే జరుగుతుంది. నేను గోవాకి వెళ్తే కనుక అక్టోబర్ నుండి మే మధ్యలో వెళ్ళండి. ఎందుకంటే రిమైనింగ్ నెలలలో గోవా అనేది 70% క్లోజ్ ఉంటుంది. జూన్ నుంచి వెళ్ళి ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో ఏంటంటే ఫుల్ వర్షాలు ఉంటాయి కాబట్టి సముద్రం అనేది అలలు తాకిడి ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ మనకైతే స్విమ్మింగ్ కూడా అలో చేయనియారు. అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్. కాబట్టి మీరు సీజన్ లో గోవాకి వెళ్తే కనుక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే దాదాపు అన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఓపెన్ చేశారు అనుకుంటే. ఇప్పుడు డాల్ఫిన్స్ ట్రిప్, అదేవిధంగా స్కూబా డైవింగ్, అట్లా కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేశారని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇప్పుడు మీరు సీజన్ లో వెళ్తే కనుక ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు బైక్ తీసుకుంటే కనుక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్ గా ఒకవేళ మనం గోవాకు మన బడ్జెట్ వెళ్తే కనుక ఎంత అవుతుందని ఒక చిన్న లిస్ట్ రూపంలో నేను రాశాను. అదైతే ఇప్పుడు చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకైతే ఒక ఐడియా వస్తుంది. మీరైతే గోవా వెళ్ళాలి కదా అని మీరైతే అప్పు చేసి అయితే వెళ్ళొద్దు. మీరు 2-3 ఫ్రెండ్స్ అయితే వెళ్తే కనుక మీరు అన్ని షేరింగ్ అయితే చేసుకొని రావచ్చు. ఇద్దరు వెళ్తే ఒక బండి మీద ఇద్దరు వెళ్తారు కాబట్టి మీరు షేరింగ్ లో మీకు బెస్ట్ ఉంటుంది. ఇక 4 మెంబర్స్ వెళ్ళినా ఇంకా తక్కువలో పడుతుంది. ఇప్పుడు మీకైతే గోవా టూర్ ప్యాకేజ్ రఫ్ ఐడియా అయితే ఒక ఇస్తాను తక్కువ బడ్జెట్ లో. మినిమం ట్రైన్ టికెట్ అయితే అప్ అండ్ డౌన్ 1100 రూపీస్ అయితే పడుతూ ఉంటుంది ఓకే ఒక వ్యక్తికి. మళ్ళీ 4 days ఒక రూమ్ కనుక ఉండాలంటే షేరింగ్ ఒక వ్యక్తికి 500 చొప్పున పడుతూ ఉంటుంది. 4 days కి 2000 రూపాయలు అయితే పడుతుంది. మనకు క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నా. ఇద్దరు షేరింగ్లు ఉంటే కనుక ఒకవేళ 1000 రూపాయలు రూమ్ రెంట్ అయితే 4 రోజులకు 4000. 4000 డివైడెడ్ బై 2 అంటే ఇద్దరికి 2000 చొప్పున పడుతుంది.
అదేవిధంగా 4 days ఫుడ్ అప్రాక్సిమేట్లీ ఒక రోజుకు 500 రూపాయలకు తింటే కనుక ఒక రోజు 500 రూపాయలు ఫుడ్ ఖర్చు పెడితే అతనికి అయ్యే ఖర్చు 2000 రూపాయలు. అదేవిధంగా బైక్ పెట్రోల్, ఇది నేను రాంగ్ చేసిన ఇక్కడ. ఒక బైక్ మీరు షేరింగ్ తీసుకున్నారు అనుకోండి, మినిమం 400 రూపీస్ బైక్ ఛార్జ్ చేసుకున్నా, 200 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ చేసుకున్నా, 400 ప్లస్ 200 600 అయితే, అంటే ఇద్దరికి 300 రూపీస్ అయితే అన్నట్టు. ఇద్దరికి అంటే 600 ఖర్చు అయితే ఒక రోజు బైక్కి. మినిమం 300 రూపీస్ అయితే షేరింగ్ లో ఇద్దరికి పడుతుంది. ఒక వ్యక్తికి 300 రూపాయలు పడుతుంది. సో అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే 6000 రూపాయలు అయితే మినిమం కావాలండి ఒక వ్యక్తికి. ఓకే, ప్లస్ ఇక బైక్ ఛార్జెస్ మీరు ఎన్ని రోజులు బైక్ యూజ్ చేస్తే అన్ని రోజులకు అంత డబ్బులు ఖర్చు అవుతాయి. లేదు మనం బీచ్ ఒక దగ్గర ఉంటే మాత్రం అవి సరిపోతాయి అమౌంట్. నెక్స్ట్ క్రూజ్ షిప్ ఎక్కాలంటే 500 రూపీస్ అవుతాయి. అదేవిధంగా బ్యాక్ వాటర్స్ ట్రిప్ వెళ్ళాలంటే మినిమం 300 రూపీస్ అయితే, ఒకసారి 350 రూపీస్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ హర్రర్ హౌస్, దీనికి వెళ్ళి 100 రూపీస్ అవుతాయి. 12 థియేటర్ కూడా ఇంకొక 100 రూపీస్ అయితే. సో డాల్ఫిన్ ట్రిప్, స్కూబా డైవింగ్, ఇట్లా అనేక కొన్ని ప్యాకేజ్లు ఉంటాయి కదా, వాటికి 1500 నుంచి 2000 రూపీస్ అయితే 2500 మధ్యలో అయితే ప్రైజులు అయితే ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ మినిమం చూసుకుంటే 2400 రూపాయలు అయితే ఖర్చు, ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీ చేయాలనుకుంటే. సో ఒక వ్యక్తికి ఇక్కడ 6000, ఇక్కడ 2400 నుంచి 3000 వేసుకున్నా మీకైతే మినిమం 10,000 రూపీస్ రఫ్ ఐడియా అయితే ఉండాలి. అందరూ యూట్యూబ్ లో చూపిస్తా ఉన్నారు కదా 6000 ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు అంటే, వెళ్ళి చూసి రావడమే ఉంటది, ఇంకా అక్కడ యాక్టివిటీస్ కానీ ఇంకెక్కడ తిరగడానికి అయితే ఉండదు. అదే మినిమం 8000 10,000 ఉంటే కనుక ఇంకా కొన్ని ఎక్కువ యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అదే వాటర్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా స్కూబా డైవింగ్ అది ఉన్నాయి కదా, డాల్ఫిన్ ట్రిప్, కయాకింగ్, అట్లా కొన్ని యాక్టివిటీస్ అయితే మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఓకే, ఇది చూశారు కదా అండి. మొత్తం దాదాపు అయితే 10,000 అయితే మనకు రౌండ్ ఫిగర్ ఒక లెక్క అయితే నేను అనుకుంటున్నాను. దాదాపు 8,000 ఉన్నా సరిపోతుంది. బట్ మనం ఫుడ్ కానీ ఏదైనా చూస్తే తినాలని, ఏదైనా యాక్టివిటీస్ చేయాలనిపిస్తుంది కాబట్టి మనకైతే కొద్దిగా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. ఎందుకంటే చర్చిలు, టెంపుల్స్ కి అయితే మనకు టికెట్ అయితే ఛార్జ్ చేయరు. మీరు ఒకవేళ హర్రర్ హౌస్ చూడాలన్నా, లేకపోతే వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా, లేకపోతే స్కూబా డైవింగ్ చేయాలన్నా, లేకపోతే క్రూజ్ షిప్ కానీ బ్యాక్ వాటర్ ట్రిప్కి వెళ్ళాలన్నా, కయాకింగ్ చేయాలన్నా దాదాపు ప్రతి కాడ మినిమం 300 నుంచి ఛార్జెస్ అయితే చేస్తారు. కాబట్టి మీరు జస్ట్ చూసి రావడానికి మాత్రం వెళ్తే మాత్రం ఒక 8,000 అయితే సరిపోతుంది. ఇంకా మిగిలిన ఒక్కొక్క టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ కి ఒక్కొక్క ఛార్జ్ అమౌంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గోవా గురించి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, బాయ్.